జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ర్యాలీని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలలో దేశభక్తిని పెంచడమే లక్ష్యంగా దేశం కోసం పోరాడిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. 2047 వరకు ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా ఎదగడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. జెండా పట్టుకుంటే ర్యాలీ అవుతుంది, గుండెలో ఉంటే దేశభక్తి అవుతుందన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ హర్ ఘర్ తిరంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తడం. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మరియు సోదరిమణి భోగ శ్రావణి గారు మరియు జిల్లా అధ్యక్షుల శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2022లో ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం, ముఖ్యంగా ఆగస్టు 3, 2022 రోజున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు బైక్ ర్యాలీని ఎర్రకోట నుండి ఇండియా గేట్ వరకు అక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రజల హృదయాల్లో దేశభక్తిని నాటడం, ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులని స్మరించుకోవడము. అదేవిధంగా మనం సురక్షితంగా ఉన్నామంటే భారతదేశ సరిహద్దుల్లో మన కోసము పోరాడుతున్న యోధులకు మనము వారిని జ్ఞాపకం చేసుకోవడం. అదేవిధంగా కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక జెండా కిందనే అందరం కూడా రావాలని ఒక సంకల్పంతో ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశభక్తితో పాటు భవిష్యత్తులో ఏదైతే భారతదేశము 2047 వరకు విశ్వగురు వికసిత్ భారత్ దిశగా ప్రయాణం చేయాలి, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంగా భారతదేశం ఎదగాలని ఒక సంకల్పంతో ఏదైతే ముందుకు సాగుతున్నామో, ముఖ్యంగా జంజీ యువకులందరూ కూడా దీంట్లో పాల్గొని తమ దేశభక్తిని చాటుకొనాలి. అదేవిధంగా మన దేశం కోసం పాటుపడిన, స్వతంత్రం కోసం పాటుపడిన ఆ యోధుల్ని జ్ఞాపకం చేసుకోవడమే